అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఎట్టకేళ్ళకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను మనకి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఎకరానికి 7,000 రూపాయల చొప్పున జమ చేయనుంది. అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అందులో మనకి విడతల వారీగా 7,000 ఒకసారి 7,000 ఒకసారి విడుదల చేయబోతుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మనకి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో, సో ఎవరు అర్హులు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో మనకి రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చారండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రైతు బంధు పథకాన్ని మనకి పెంచి అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. అయితే ఈసారి మనకి ఎవరైతే సాగు భూమి కలిగి చేసేవారైతే ఉంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. అంటే ఈసారి ఎవరైతే పంట అనేది వేస్తారో వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం అర్హులుగా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా జమ చేసే అవకాశం ఉందండి. సో మనకి ఇక్కడ సంక్రాంతికి కానుకగా మనకి యొక్క రైతు భరోసా పథకం సంబంధించిన నిధులు అనేవి విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే మనకి త్వరలో అధికార ప్రకటన ఇచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటించినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.